హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 ఏప్రిల్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ పాలిటీ అంశాలు మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. అండ్ 2024 జనవరి టు మార్చ్ వరకు ఆల్రెడీ యొక్క కరెంట్ పాలిటీ వీడియోలు చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో అది ప్లేలిస్ట్ యొక్క లింకుని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా తప్పనిసరిగా చూడండి. అప్పుడు మీకు ఈ యొక్క కరెంట్ పాలిటీ గురించి ఫుల్ గ్రిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలుపుదాం. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ ఏప్రిల్ 2024. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సూరత్లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం. సో ప్రజెంట్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ యొక్క లోక్సభలో ఏకగ్రీవం అనే అంశము చాలా అరుదుగా మీకు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క సూరత్లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో గుర్తుపెట్టుకొని మీకు డామ్ షూర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ అంశాల నుండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ అంశం చూద్దాం. సో గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ముఖేష్ దలాల్, పేరు గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ యొక్క లోక్సభ స్థానం నుంచి, సూరత్ స్థానం నుంచి. నియోజకవర్గం కూడా ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇది బోని కావడం విశేషము ఈ యొక్క గుజరాత్ ఎన్నికలకు సంబంధించి. అండ్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నీలేష్ కుంబానీ యొక్క నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసినటువంటి ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరు కాలేదు. అందుకనే యొక్క నామినేషన్ తిరస్కరించడం జరిగింది. తద్వారా ముఖేష్ దలాలు ఈ యొక్క ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ యొక్క పోలింగ్ అధికారులైతే వెల్లడించడం జరిగింది. తద్వారా ఈ అంశం అనేది వార్తలో నిలిచింది. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం. నోట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 1951 నుండి ఇప్పటి వరకు 35 మంది అభ్యర్థులు, గుర్తుపెట్టుకోండి ఫిగర్, 35 మంది అభ్యర్థులు ఎప్పటి నుంచి 1951 నుంచి 2024 వరకు ఎంతమంది అభ్యర్థులు లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో 35 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 12 ఏళ్లలో మాత్రము ఇది ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఓకే, అండ్ బీజేపీ నుండి అయితే ఇదే తొలి ఏకగ్రీవం ఇప్పటి వరకు కూడా. ఆయన పేరు వచ్చేసి ముఖేష్ దలాల్, ఇందాకే డిస్కస్ చేశాం. ఓకే, అండ్ చివరిసారిగా ఈ యొక్క లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎవరంటే 2012 సంవత్సరంలో డింపుల్, సో సమాజ్వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కన్నౌజ్ ఎంపీ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో 2012 తర్వాత మళ్ళీ 2024లో ఈ యొక్క ముఖేష్ దలాల్ ఎన్నికనేది ఏకగ్రీవంగా అవ్వడం జరిగింది. సో 35 మంది అని చెప్పాం కదా, ఏ సంవత్సరంలో ఎంతమంది అనేది ఒకసారి చూద్దాం. 1951లో మొదటిసారిగా 10 మంది లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అండ్ 1957లో 11 మంది, అలాగే 1962లో ముగ్గురు, అలాగే 1967లో 5 మంది, అలాగే 1971లో ఒక్కరు మాత్రమే, అండ్ 1977లో ఇద్దరు, అలాగే 1984లో ఒక్కరు, అలాగే 1989లో ఒక్కరు ఏకగ్రీవంగా లోక్సభకు ఎన్నిక అవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే 35 మంది. సో ఈ టాపిక్ మరొకసారి చూసుకోండి, కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇక ఎన్నికల వ్యయంపై కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఆ యొక్క పరిమితులు ఏమిటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసము చట్టబద్ధంగా వెచ్చించదగినటువంటి మొత్తాన్ని వ్యయ పరిమితిగా పేర్కొంటున్నారు. సో దాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చట్టము 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 క్లాస్ 1, సెక్షన్ 77 క్లాస్ 1 ప్రకారము అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించవలసి ఉంటుంది. దీని ప్రకారం ప్రచార ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 77 క్లాస్ 1. సో ఇక నామినేషన్ వేసిన తేదీ నుండి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వీటిని కొనసాగించాల్సి ఉంటుంది. అండ్ ఇందులో బహిరంగ సభలు, అలాగే ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, అలాగే వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని మొత్తం నమోదు చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకే, అండ్ ఈ యొక్క అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలు ఎన్నికలు ముగిశాక
అంటే ఈ యొక్క ఎన్నికల కమిషన్కి సమర్పించాల్సి ఉంటుంది. తొలి సార్వత్రిక ఎన్నికలు అంటే 1951, 52లో జరిగాయి ఈ యొక్క తొలి సార్వత్రిక ఎన్నికలు. అంటే అక్కడ నాడు లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి ఎంతగా ఉండిందంటే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలాసార్లు అడిగారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 25,000 రూపాయలు ఉండింది అప్పట్లో 1951, 52లో ఈ యొక్క లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి ఎంత ఉండిందంటే 25,000 రూపాయలుగా ఉండేది. అండ్ కొన్ని రాష్ట్రాల్లో ఇది దానికి 10,000 రూపాయలకు నిర్ణయించడం జరిగింది ఈశాన్య రాష్ట్రాల్లో. అండ్ తర్వాత కాలంలో ఈ యొక్క వ్యయాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అండ్ 2022 ప్రకారము సో యొక్క లేటెస్ట్ డేటా ఏం చెప్పిందంటే ఎన్నికల కమిషన్ 2022 ప్రకారము చాలా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థికి గరిష్ట వ్యయ పరిమితి వచ్చేసి 95 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 95 లక్షల రూపాయలు 2022 ప్రకారము. అండ్ ప్రజెంట్ కూడా ఇదే కొనసాగుతుంది, 95 లక్షల రూపాయలు. అండ్ మరికొన్ని రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో ఈ యొక్క వ్యయ పరిమితి 75 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. అండ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది వచ్చేసి 75 నుంచి 95 లక్షలుగా ఉంది. సో మ్యాక్సిమం మీకు ఏది అడుగుతారంటే ఈ యొక్క 95 లక్షల గురించి అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అండ్ పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థి యొక్క వ్యయ పరిమితి వచ్చేసి 40 లక్షలు, అలాగే చిన్న రాష్ట్రాల్లో వచ్చేసి 28 లక్షలు ఉంటుంది. అండ్ ఈ యొక్క ఎన్నికల వ్యయ అంటే ఏమిటి, ఆ యొక్క దేని ప్రాతిపదికగా తీసుకుంటారు ఒకసారి చూద్దాం. పెరుగుతున్నటువంటి ఖర్చు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ యొక్క ఎన్నికల వ్యయ పరిమితికి సంబంధించినటువంటి కసరత్తు అనేది జరుగుతుంది. ద్రవ్యోల్బణము కారణంగా ఏటేటా సరుకులు అలాగే వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనా వేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచీని కూడా ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ 2014-15లో ఇది 240గా ఉన్నది ఈ యొక్క ద్రవ్యోల్బణ సూచి అనేది. అండ్ 2021-22కు 317కు పెరిగింది. అంటే 240 నుండి 317కు పెరిగింది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల వ్యయం కూడా ఈ యొక్క 2022 ప్రకారం 95 లక్షలు పెరిగింది. ఓకే. అండ్ ఈ యొక్క దాని మేరకు 2022లో చివరిసారిగా అభ్యర్థుల వయో పరిమితిని ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది సవరించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ దేని ఆధారంగా తీసుకుంటున్నారంటే 2022 ఆధారంగానే తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్. జిల్లా కోర్టుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ల అమలుపై నోటీసులు ఇవ్వడం జరిగింది. సో జిల్లా కోర్టుల న్యాయాధికారుల నియామకాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ల అమలుపై కేంద్రము, అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం అనేది నోటీసులు జారీ చేసింది. సో ఎంత శాతం అంటే జిల్లా కోర్టుల్లో న్యాయాధికారుల నియామకాల్లో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 4% రిజర్వేషన్ల అమలు చేయాలని ఈ యొక్క సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చట్టం దివ్యాంగుల హక్కుల చట్టం 2016. ఓకే, ఇయర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో 18వ లోక్సభ ఎన్నికల్లో అంటే ప్రజెంట్ 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి 2024లో. అండ్ లాస్ట్ టైం వచ్చేసి 2019లో జరిగినటువంటి ఎన్నో లోక్సభ అంటే 17వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రజెంట్ 2024లో వచ్చేసి 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజెంట్. అండ్ మీకు త్వరలో ఇవి ముగియనున్నాయి. సో మొదటి విడత ఎన్నికలు సజావుగా ఏప్రిల్ 19న అయితే జరిగాయి. డేట్ అనేది అన్ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ కూడా. అండ్ మొత్తం 18వ లోక్సభ ఎన్నికలు ఎన్ని విడతల్లో జరుగుతున్నాయంటే 7వ విడతల్లో జరుగుతున్నాయి మొత్తం. సో ఇప్పటి వరకు ఈ యొక్క అన్ని ఫేజులు కూడా కంప్లీట్ అయి ఉంటుంది. 6వ ఫేజు అండ్ 7th ఫేజ్ అనేది మీకు మిగిలి ఉంది. అండ్ మొత్తం 18వ లోక్సభ ఎన్నికలు ఎన్ని ఫేజుల్లో జరుగుతాయంటే 7 ఫేజుల్లో. అండ్ మొదటి విడతలో భాగంగా ఎన్ని లోక్సభ ఎన్నికల స్థానాలు జరిగాయంటే 102. సో ఈ డేటా అంతా ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 18వ లోక్సభ ఎన్నికలు మొత్తం ఎన్ని విడతలు జరిగాయంటే 7 విడతల్లో జరిగాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. సో 2G స్పెక్ట్రంపై 2012 తీర్పును సవరించండి అని కేంద్రం అయితే సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సో ఏంటి ఆ యొక్క వివరాలంటే ఈ యొక్క వేలం ద్వారా మాత్రమే 2G స్పెక్ట్రమ్ కేటాయింపులు బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించినటువంటి తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. సో ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి మీకు అంతే. ఓకే, ఏ సంవత్సరంలో ఇచ్చినటువంటి తీర్పుకు 2G స్పెక్ట్రమ్పై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది అంటే 2012 సంవత్సరంలో చేసినటువంటి తీర్పును. ఓకే, నెక్స్ట్. సో లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఏంటనేది, తూర్పు నాగాలాండ్లో 6 జిల్లాల్లో ఓటింగ్ అనేది ప్రజల్లో పాల్గొనలేదు. సో దాదాపు 6 జిల్లాలో ఈ యొక్క నాగాలాండ్ రాష్ట్రం తూర్పు నాగాలాండ్లో 6 జిల్లాలో ఓటింగ్లో పాల్గొనలేదు ప్రజలు. ఎందుకంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు అలాగే కొన్ని అంశాలు అనేవి ఇక్కడ దెబ్బతీయడం జరిగింది. అందుకని చాలా అక్కడ 6 జిల్లాలో 0% ఓటింగ్ నమోదైంది. సో ఇలాంటివి ఓటింగ్ నమోదవకపోతే మాత్రం చాలా దెబ్బ పడుతుంది ఎలక్షన్ కమిషన్కు. ఎందుకంటే సో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే
దాదాపుగా అందరూ ఎన్నికల్లో పాల్గొనాలని చూస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఏం జరిగిందంటే ఈ యొక్క 6 జిల్లాల్లో 20 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు. సో అక్కడి నుంచి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటింగ్ అనేది పాల్గొనలేదు. సో ఏంటంటే విషయము తూర్పు నాగాలాండ్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని చాలా సంవత్సరాల పాటుగా కొందరు అక్కడ కొన్ని వర్గాల వారు, తెగల వారు యొక్క ధర్నాలు చేయడం కానీ, అలాగే కలహాలు సృష్టించడం కానీ చేస్తున్నారు. సో దానికి మద్దతుగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఓటింగ్లో పాల్గొనలేదు. సో ఆ యొక్క కారణంతో ఓటింగ్లో పాల్గొనలేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. సో సహజీవనం చేసినట్టు కూడా భరణం అనేది చెల్లించాల్సిందే అని మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే వెల్లడించడం జరిగింది. ఒకసారి వివరాలకు వెళ్తే, సో చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా కూడా ఒక పురుషుడితో చాలా కాలం సహజీవనం చేసి విడిపోయినటువంటి మహిళ భరణానికి అర్హులేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. సో ఇలాంటివి హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నిరంతరం నిర్బంధం అనేది మరణ శిక్షతో సమానమని రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనేది సూచించింది. సో ఏంటంటే విషయం చూద్దాం. రాజస్థాన్లో 1993 నాటి రైలు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి 96 ఏళ్ల వృద్ధుడిని విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. సో మానవీయ కోణంలో ఇలాంటి కేసులను పరిగణలోకి తీసుకోవాలని కూడా తెలిపింది. సో నిరంతర నిర్బంధం అనేది కూడా మరణశిక్షతో సమానమని ఇటీవల రాష్ట్రం తరపున ఈ యొక్క సుప్రీంకోర్టు వాదించింది అని అంటారు. సో మీకు రాజస్థాన్ ప్రభుత్వము. ఓకే, నెక్స్ట్. సో డి ఓటర్లు. సో ఇలాంటి అంశము డి ఓటర్లకు సంబంధించి వాస్తవానికి ఇలాంటి అంశం ఉందని నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ఈ యొక్క డి ఓటర్లు అనేటువంటి అంశం నాకు కూడా తెలిసింది. సో ఒకసారి వివరాలకు వెళ్దాం. సో అస్సాంలో ఉన్నటువంటి సిల్చరు అలాగే కరీంగంజ్ నియోజకవర్గాల్లో చాలామంది ఓటర్లకు ఓటు వేసే అవకాశం లేదు. సో వారిని విదేశీయుల కింద గుర్తించి ఓటర్ కార్డుపై డి మార్కు పెట్టారు. సో ఇక్కడ డి అంటే ఏంటంటే అర్థం ఏంటంటే డౌట్ఫుల్, సంశయాత్మకము. సో వాళ్ళని డౌట్ఫుల్గా గుర్తించడం జరిగింది. సో బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినటువంటి యొక్క హిందూ బెంగాలీలు బారక్ లోయలో స్థిరపడ్డారు. వారందరికీ కూడా ఓటు హక్కు వచ్చినా కూడా అందులో చాలామంది డి మార్క్ వల్ల ఓటు వేయలేకపోతున్నారు. సో ఇక దాదాపు ఈ యొక్క రాష్ట్రంలో, అస్సాం రాష్ట్రంలో 96,987 మంది డి ఓటర్లు ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. సో ఇంతమంది ఓటు అయిపోతే చాలా ప్రజాస్వామ్యం డేంజర్లో పడినట్టు. సో ఇక్కడ డి అంటే ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోండి, డౌట్ఫుల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్. శిశు సంరక్షణ సెలవులు మహిళల రాజ్యాంగ హక్కు సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. పని ప్రదేశాల్లో మహిళల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే శిశు సంరక్షణ సెలవు మహిళలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుగా పేర్కొనడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, శిశు సంరక్షణ సెలవులు మహిళల రాజ్యాంగ హక్క, ప్రాథమిక విధిన, ఇలాంటివి మీకు అడుగుతూ ఉంటారు. ఇది వచ్చేసి రాజ్యాంగ హక్కు. ఓకే, నెక్స్ట్. సో స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు. ఇది కూడా సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. సో స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు అనేది. సో భార్యకు చెందినటువంటి స్త్రీ ధనం ఏదైతే ఉంటుందో అంటే మహిళ ఆస్తిపై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సో ఒకవేళ యొక్క కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాలని ఆ యొక్క నైతిక బాధ్యత భర్తపై ఉందని కూడా తెలపడం జరిగింది. సో ఏంటంటే దీని అర్థం స్త్రీధనంపై భర్తకు నియంత్రణ ఉండదు. ఒకవేళ వాడుకున్నా కూడా దాన్ని తిరిగి ఇచ్చేటటువంటి నైతిక బాధ్యత ఎవరికి ఉంటుందంట? భర్తకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ప్రస్తుత 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖర్చు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. 2019లో జరిగినటువంటి 17వ లోక్సభ ఎన్నికల్లో 60,000 కోట్లు ఖర్చు అయ్యాయి ఎలక్షన్ కమిషన్ ప్రకారము లేదా కొన్ని సంస్థల ప్రకారం ఇచ్చినటువంటి నివేదికల ప్రకారము. ఈసారి మాత్రము అంటే 2024 మాత్రము 1.35 లక్షల కోట్ల వ్యయం కావచ్చని ఎన్నికల ఖర్చును ట్రాక్ చేసినటువంటి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, దాన్ని సిఎంఎస్ అని పిలుస్తారు, ఈ యొక్క సంస్థ అంచనా వేసింది. సో ఈసారి ఎన్నికల ఖర్చు ఎంత అవుతుందంట? 1.35 లక్షల కోట్లు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. దాని ఖర్చు వచ్చేసి 1.2 లక్షల కోట్లు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. వెరీ డేంజరస్ టాపిక్ ఇది. సో ఏంటంటే నోటాకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు నోటాకు సంబంధించి ఒక కేసును తీసుకోవడం జరిగింది, స్వీకరించింది. దానిపై దర్యాప్తు లేదా దానిపై
కేసును విచారిస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. సో ఏంటి నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని పిలుస్తారు. నోటాను నన్ ఆఫ్ ది అబోవ్ అని పిలుస్తారు. సో ఇక ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనేటువంటి విషయంపై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే సుప్రీంకోర్టులో దాఖలైంది. దీన్ని స్వీకరించింది సుప్రీంకోర్టు కూడా, హానరబుల్ సుప్రీంకోర్టు. అండ్ ఈ యొక్క ప్రజా వ్యాజ్యం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే తర్వాత ఎవరు విజేతగా నిలుస్తారు అంటే, ఈ నోటాకు తర్వాత ఎవరికంటే ఎక్కువ ఓట్లు పడింటాయో వాళ్ళే విజేతలుగా నిర్ణయిస్తున్నారు. సో అలాంటప్పుడు నోటా అనే ఆప్షన్ ఎందుకు తెచ్చారు అనేదే ఈ యొక్క ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇప్పుడు దాఖలైంది. సో వాస్తవానికి ఇది చాలా నిజమైనటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని చెప్పొచ్చు. ఏంటంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు నోటానే విజేతగా ప్రకటించాలనేది చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే నోటాకు వచ్చిన తర్వాత, అధికంగా వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ మెజార్టీ ఎవరికి వచ్చిందో వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. సో అలాంటప్పుడు ఈ యొక్క నోటాను ఎందుకు పెట్టడం, దాన్ని తీసేయచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు విశ్లేషకులు అయితేనే. సో ఇక్కడ ఈ విషయాలకు వెళ్తే మనము అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే మళ్ళీ అక్కడ ఎన్నికలు నిర్వహించాలనేది ఇక్కడ పిటిషన్లో పేర్కొనడం జరిగింది సివిక్ కేడా. సో ఇది చాలా నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమైతే నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఖచ్చితంగా అక్కడ మళ్ళా ఎన్నికలు నిర్వహించాలనేది. సో నేనైతే దీనికి సమర్థిస్తున్నాను. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వాళ్ళకే ఉంటుంది. బట్ ఇది నిజమే కదా. సో నోటాకు ఆప్షన్ పెట్టినప్పుడు నోటా గెలిస్తే దాన్ని మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సి ఉంటుంది. మరోసారి మళ్ళీ పెడితే మళ్ళీ నోటాకు వస్తే మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది కదా. అలా ఎన్నిసార్లు పెట్టచ్చు అని మీరు క్వశ్చన్ వేయచ్చు. బట్ ఏంటంటే సో వాస్తవానికి నోటాకు అధికంగా ఓట్లు వస్తే నోటా గెలవాలి. అందుకే కదా మనం ఇక ఈవీఎంలో అలాంటి ఆప్షన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క నోటాకు సంబంధించిన కేసును ఎవరు విచారిస్తున్నారంటే సిజేఐ జస్టిస్ చంద్రచూడ్, అలాగే జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలు ఈ యొక్క నోటాకు సంబంధించిన కేసును విచారిస్తున్నారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. 2013లో ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళు చేసినటువంటి 2013లో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఈ యొక్క మనకు ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో నోటా అనేటువంటి ఆప్షన్ తీసుకురావడం జరిగింది. మీకు ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఈవీఎంలో నోటా అనేటువంటి అవకాశం కల్పించారంటే 2013లో. సో మీకు ఐడియా ఉంటే దీనికి సంబంధించినటువంటి అంశము నోటా గెలిస్తే ఎవరు విజేతగా నిలుస్తారు. సో మీ ఐడియాను ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఐడియాలజీ కూడా ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉంది. సో మీకు వీలుంటే ఈ యొక్క నోటాకు సంబంధించి ఒక కామెంట్ను తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి వచ్చేసి 2024 ఏప్రిల్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.